ఓం శ్రీ పరమాత్మనే నమః. జై శ్రీరామ్. వానరులు లంకపై దండయాత్ర చేసి లంకని కాగడాలతో తగలబెట్టిరి. మహాత్ముడైన సుగ్రీవుడు ప్రముఖ వానర యోధులతో మీరంతా రావణుని అంతఃపురమునకు దగ్గరకు వెళ్ళి యుద్ధమొనర్చుడు అని ఆదేశించెను. వెంటనే ఆ వానర వీరులు కాగడాలను చేబూని అంతఃపుర ద్వారమునకు చేరిరి. అంధులకు రావణుడు కోపముతో క్రుద్ధుడై కుంభకర్ణుని పుత్రులగు కుంభుని, నికుంభుని మరియు పెక్కుమంది రాక్షస యోధులను యుద్ధమునకు ఆదేశించెను. కుంభు నికుంభులతో యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, కంపనుడు మొదలగు వీరులు బయలుదేరిరి. అప్పుడు రావణుడు, మీరు శీఘ్రముగా వెళ్ళి ఆ వానరులను జయింపుడు అని శాసించెను. ఆ వానర వీరులు మహాబలశాలులైన సైన్యములతో మెరియుచున్న ఆయుధములు చేబూని సింహగర్జనులు గావించుచు యుద్ధమునకు బయలుదేరిరి. ఆ రాక్షస యోధులు ధరించిన ఆభరణముల కాంతుల తోడను, వానర వీరులు చేబూనియున్న కాగడాల జ్వాలల తోడను ఆకాశమంతయు ప్రకాశవంతమయ్యను. ఆ నిశాచర యోధులు అనేక రకాలైన ఆయుధములు ధరించి గండ్రగొడ్డళ్ళు, ఖడ్గములు, శూలములు, గదలు, ఇనుప గదియలు, ధనస్సులు ధరించి రథాశ్వగజ బలములతో బంగారు రథములతో వారు ప్రళయకాల మేఘ గర్జనలు చేస్తూ ఒక్కొమ్మడిగా విజృంభిస్తూ వానరులపై దండయాత్ర చేసిరి. వానర యోధులు యుద్ధోత్సాహముతో ఒక్కొమ్మడిగా విజృంభించుచు ఆ మహాసేనను ఢీకొట్టిరి. శత్రు బలముల మీదకి దాడి చేసిరి. యుద్ధోత్సాహముతో ఉన్న వానర వీరులు శత్రువులపై విరుచుకొని పడిరి. పిమ్మట వారు వృక్షముల తోడను, శిలల తోడను, పిడికిళ్ళ తోడను భయంకరముగా యుద్ధము చేస్తూ రాక్షసులను మర్దించసాగిరి. నిశాచరులు కూడా వానర వీరుల శిరస్సులను ఖడ్గములతో ఖండించసాగిరి. ఈ విధముగా వానర రాక్షస యోధుల మధ్య ఘోర యుద్ధము సాగెను. రాక్షస వీరులు, వానర వీరులు హతమార్చబడుచుండిరి. అవిచ్ఛిన్నముగా కొనసాగుచున్న ఆ ఘోర సమరమున
అనేక వీరులు మరణించిరి. రణోత్సాహము గల వాలి కుమారుడైన అంగదుడు నిశాచర వీరుడైన కంపని మీదకి దాడి చేసెను. ఆ కంపనుడు కుపితుడై అంగదుని తన గదతో కొట్టెను. ఆ దెబ్బతో వాలి సుతుడు చలించి క్షణకాలములో ఉత్తేజితుడై కంపనుని వక్షస్థలముపై కొట్టి రణభూమికి బలి ఇచ్చెను. కంపనుని మృతిని చూసి శోణితాక్షుడనే రాక్షసుడు మరుక్షణమే అంగదునిపై ప్రహారము చేసెను. వాలిసుతుడు శోణితాక్షుని బాణ ప్రహారములకు గాయపడినప్పటికీ తేరుకొని మిగుల క్రుద్ధుడై ఆ శోణితాక్షుని ధనుర్బాణములను రథమును నుగ్గు గావించెను. బలశాలి అయిన అంగదుడు అతి వేగముగా ఆకాశమునకు ఎగిరి ఆ నిశాచరుని చేతిని ఖడ్గమును తీసుకొని గర్జించెను. ఆ కత్తితో ఆ శోణితాక్షుని భుజముపై కొట్టెను. మరలా ప్రజంగాది శత్రు యోధులపై విజృంభించెను. వీరుడైన శోణితాక్షుడు ఇనుప గదను చేతబట్టి అంగదునిపై దాడి చేసెను. యూపాక్షుడు ప్రజంగుడు కలిసి అంగదునిపై ఉరికెను. దానిని చూచిన వానర వీరులు మైందుడు ద్వివిధుడు అంగదుని రక్షించుటకై ఆ రాక్షస యోధులను సమీపించి వారితో యుద్ధమునకు తలపడిరి. ఆ కపివీరుల మధ్య రాక్షసులపై రణరంగమున మహాయుద్ధము జరిగెను. పిమ్మట వానర యోధులు కొండలను వృక్షములను చేతబట్టి యుద్ధభూమి యందలి రథములపై అశ్వములపై విసిరిరి. నిశాచరుడైన యూపాక్షుడు ద్విధుడు మైందుడు విసిరివేయుచున్న వృక్షములను ఛేదించెను. తన శరములతో ఛేదించెను. వానర శ్రేష్ఠుడును వాలిసుతుడును అంగదుడు ప్రజంగుని ఒక నల్ల మద్ది వృక్షముతో కొట్టెను. ఆ వాలిసుతుని ప్రహారమునకు ఆ నిశాచరుడు ఖడ్గముతో సహా నేల కూలెను. వెంటనే అంగదుడు విజృంభించి ఆ ఖడ్గమును తీసుకొని ఆ ప్రజంగుని శిరస్సును ఖండించెను. రణరంగమున తన పినతండ్రి అయిన ప్రజంగుడు హతుడైనందులకు యూపాక్షుడు దుఃఖముతో కన్నీరు కార్చెను. కోపముతో ఖడ్గమును చేబూని వానరులపైకి ఉరికెను. యూపాక్షుని గమనించిన ద్వివిధుడు మిగుల క్రుద్ధుడై బలవంతముగా అతనిని పట్టుకొని వక్షస్థలముపై దెబ్బతీసెను. తన తమ్ముడు యూపాక్షుడు శత్రువునకు పట్టుబడుట చూసి శోణితాక్షుడు
వానర వీరుడైన ద్వివిదుని వక్షస్థలముపై తన గదతో బలము కొలది కొట్టెను. ద్వివిదుడు శోణితాక్షుని గదా ప్రహారమునకు కొంత చలించెను. పరాక్రమశాలి అయిన వానర యూతమునకు నాయకుడైన మైందుడు యూపాక్షుని వక్షస్థలముపై కొట్టెను. శోణితాక్షుని యూపాక్షుని వానర వీరులైన మైందుడు ద్వివిదులు పరస్పరము యుద్ధము చేసిరి. అంతటా ద్వివిదుడు శోణితాక్షుని నేలపై పడగొట్టి వానిని నుగ్గు నుగ్గు గావించెను. రణభూమికి బలి ఇచ్చెను. మైందుడు క్రుద్ధుడై యూపాక్షుని మిగుల పీడించి హతమార్చెను. రణభూమికి బలి ఇచ్చెను. అంతటా రాక్షస సేన యొక్క ప్రముఖులైన వీరులు హతులై నేల కూలగా మిగుల వ్యధ చెందిన కుంభకర్ణుని కుమారుడైన కుంభుడు బంగారు పిడిగలది బలమైన కంక పత్రముల గలది అగు అనేక బాణములను ఆకర్ణాంతము లాగి ద్వివిదునిపై ప్రయోగించెను. ఆ బాణ ప్రహారమునకు అతడు స్పృహ తప్పి నేలపై పడిపోయెను. ద్వివిదుడు నేల పడిపోగా తన సోదరుని జూచిన మైందుడు ఒక మహాశిలను చేతబట్టి కుంభుని మీదకి ఉరికెను. ఆ కుంభుడు పదునైన 5 బాణములతో ఆ మైందుని దెబ్బతీసెను. ఆ మైందుడు రాక్షసుని బాణ ప్రహారమునకు మూర్ఛితుడై రణరంగమున పడిపోయెను. తన 2 మేనమామలు కథన రంగమున పడియుండుట గమనించి వాలి సుతుడు అంగదుడు ధనస్సు ఎక్కుపెట్టియున్న కుంభుని మీదకి అతి వేగముగా పరిగెత్తెను. ఆ కుంభుడు అది గమనించి 5 బాణములతో అంగదుని కొట్టెను. వానర యూతమునకు నాయకుడైన అంగదుడు ఆ బాణముల దెబ్బకు తన కనుబొమ్మల నుండి రక్తము కారసాగెను. రక్తసిక్తములైన కన్నులను చేతితో కప్పుకొని దగ్గరలో ఉన్న ఒక మద్ది చెట్టును పెకిలించి కుంభునిపై విసిరెను. ఆ మద్ది చెట్టును కుంభుడు 7 బాణములతో ఛేదించెను. తరువాత అంగదుడు రణభూమిలో మూర్ఛబోయెను. వానర సేనలు అంగదుని దురవస్థను గమనించి వారు శ్రీరాముని కడకు వెళ్ళి విన్నవించిరి. శ్రీరాముడు వాలు సుతుని గూర్చి వినిన వెంటనే జంబవాది ప్రముఖులకు ఆజ్ఞలను ఇచ్చి యుద్ధమునకు ఆదేశించెను. జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి మొదలగు వానర ప్రముఖులు మిక్కిలి క్రోధావేశ పరులై కుంభుని మీదకు పరుగులు తీసిరి. అయినను ఆ వానర ప్రముఖులు ఆ రాక్షసుని యొక్క శర పరంపరతో అవిచ్ఛిన్నముగా వచ్చి పడుచున్న బాణముల ధాటిని అధిగమింపజాలకుండిరి. కుంభుని యొక్క బాణ వర్షములకు తట్టుకొనలేక నిలిచియున్న వానర గణములను జూచి కపీంద్రుడైన సుగ్రీవుడు
అంగదుని రక్షించుటకై కుంభుని ముందుగా నిలిచెను. కుంభుడు ప్రయోగించిన పదునైన బాణముల ధాటికి సాహసముతో తట్టుకొనుచు ఒడుపుతో సుగ్రీవుడు ఆ నిశాచరుని ధనస్సును లాగుకొని వింటిని విరిచివేసెను. రివ్వున ఎగిరి లంఘించి ధనస్సును భగ్నమర్చిన ఆ సుగ్రీవుడు మిగుల క్రుద్ధుడై ఏనుగు వలె ఒప్పుచున్న కుంభనునితో ఇట్లు నుడివెను. ఓ కుంభకర్ణుని తనయుడా, నీవు నీ తండ్రి అంతటి వాడవు. ప్రస్తుతము బలపరాక్రమములను బట్టి నీవు రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వలె పరాక్రమమున వారికి సమానుడవు. కుంభుడా, నీవు పెక్కుమంది యోధులతో పోరాడి అలసియున్నందున నిన్ను నేను ఇప్పుడు చంపినచో లోకులు నన్ను నిందింతురు. కావున కొంత తడవు విశ్రాంతి తీసుకొని యుద్ధమునకు రమ్ము అని పలికెను. సుగ్రీవుడు పలికిన పలుకుల ద్వారా అవమానానికి గురి అయిన కుంభుడు క్రోధముతో రెచ్చిపోయెను. సుగ్రీవుని తన బాహువులతో బంధించెను. అంతటా ఆ ఇరువురు మహాయోధులు ఒకరినొకరు పట్టుకొని పెనుగులాడసాగిరి. కొంత సమయము తరువాత సుగ్రీవుడు కుంభుని ఎత్తి పట్టుకొని సముద్రం యొక్క అడుగు భాగమును చూపుచూ వేగముగా సాగరమున పడివేశను. వెంటనే కుంభుడు సముద్ర జలముల నుండి బయటకు వచ్చి క్రుద్ధుడై సుగ్రీవుని సమీపించి వజ్రాయుధము వలె బలమైన తన పిడికిలతో సుగ్రీవుని వక్షస్థలముపై తీవ్రముగా కొట్టెను. ఆ ముష్టి ప్రహారమునకు సుగ్రీవుని వక్షస్థలము చిట్లిపోయెను. మిగుల బలశాలియు కపివరుడును అయిన సుగ్రీవుడు కుంభుని ముష్టి ప్రహారమునకు గురి అయిన పిమ్మట తను వజ్రఘాతము వలె బలమైన పిడికిలని బిగించి 1000 కాంతులను విరజిమ్ముచూ సూర్యమండలము వలె తేజరిల్లుచున్న తన పిడికిలితో కుంభుని వక్షస్థలముపై బలముగా మోదెను. వానరేంద్రుని ఆ ముష్టి ప్రహారమునకు ఆ నిశాచరుడు స్పృహ తప్పి పడిపోయెను. కపీంద్రుని పిడికిలి పోటుకు కుంభుని వక్షస్థలము నుగ్గు నుగ్గైపోగా ఆపన్నుడైన సూర్యుని రూపము వలె మహాపరాక్రమశాలి అయిన సుగ్రీవుని దెబ్బకు కుంభుడు నిహతుడై పడిపోయెను. తన సోదరుడైన కుంభుడు సుగ్రీవుని చేతిలో హతుడగుట గమనించిన నికుంభుడు ఇంద్రుని ధ్వజమును తలపించుచున్న పరిగను చేభూని నోరు తెరిచి బిగ్గరగా అరిచెను. పరిగను త్రిప్పుట వలన ఏర్పడిన వాయు ప్రభావముచే ప్రజ్వరిల్లుచున్న కుంభుని యొక్క కోపాగ్ని జ్వాలలు వానరులకు ఎదుర్కొనరానివయ్యను.
వానరులు యుద్ధమునకు దిగుటకై భయపడి సాగిరి. అంతట మిగుల బలశాలి అయిన హనుమంతుడు ఆ నికుంభని ఎదుట నిలబడెను. సూర్యకాంతుల వలె ప్రకాశించుచున్న తన పరిగతో హనుమంతుని వక్షస్థలముపై నికుంభుడు దాడి చేసెను. మారుతి యొక్క వక్షస్థలమును తాకినంతని నికుంభుని పరిగ 100 కొలది ముక్కలాయెను. కాని తీవ్రమగు ఆ పరిగె యొక్క ప్రహారమునకు హనుమంతుడు భూకంపము ఏర్పడినట్లు మిగులు చలించెను. అంతటా అత్యంత బలశాలి కపి ప్రముఖుడును అయిన హనుమంతుడు పరిగి యొక్క తాకిడికి లోనైనా కూడా తన పిడికిలిని దృఢముగా బిగించి మహావీరుడు అతి బలశాలి వాయుదేవుని అంతటి పరాక్రమవంతుడు అయిన హనుమంతుడు నికుంభుని వక్షస్థలముపై తీవ్రముగా కొట్టెను. ఆ ముష్టిఘాతమునకు నికుంభుని వక్షస్థలము బ్రద్దలయ్యెను. మారుతి యొక్క పిడికిలి దెబ్బకు నికుంభుడు దిమ్మెరపోయెను. మరలా కుంభుని సుతుడైన నికుంభుడు, కుంభకర్ణుని సుతుడైన నికుంభుడు వాయునందనుడు వజ్రతుల్యమైన ముష్టిఘాతమునకు దిమ్మెరపోయినను మరలా తేరుకొని హనుమంతుని గట్టిగా పట్టుకొనెను. హనుమంతుడు నికుంభుని పట్టును విడిపించుకొని భూమిపై పడగొట్టెను. అనంతరము ఆ కపివరుడు తన బాహువులతో నికుంభుని కంఠమును మెలిద్రిప్పెను. ఆ మారుతి శిరమును మెలిద్రిప్పినప్పుడు ఆ రాక్షసుడు బిగ్గరగా ఆర్తనాదము చేయుచు మారుతి చేతిలో అసువులు వీడెను. అంతటా వానరులు ఎల్లరను ఉత్సాహముతో కోలాహల ధ్వనులను గావించిరి. తరువాతి శ్లోకములు రేపు విందాం. జై శ్రీరామ్.